హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల కొండపై ఉన్న ఏడుకొండల వాణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతారు. కానీ ఆ స్వామివారికి గోవింద అని పిలిస్తేనే ఎనలేని ఆనందం. గోవింద అనే పిలుపుతో ద్వాపరయుగంలో తన నెచ్చెలులతో గడిపిన రోజులు స్మరణకు వచ్చి మధురానుభూతికి లోనవుతాడు స్వామి. గోవింద అనే పిలుపు భలే ఇష్టమట తిరుమలేశునికి. గోవిందనామాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో గోవిందనామాల విశిష్టతను కొన్ని తెలుసుకున్నాం. మరి ఇవాల్టి ఎపిసోడ్లో మరికొన్ని నామాల విశిష్టతను, అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చక్కని వివరణనిచ్చేందుకు మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పి రమాదేవి గారు. నమస్కారం రమాదేవి గారు. నమస్తే రమాదేవి గారు, గోవిందనామాల అర్థాన్ని, విశిష్టతను చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు మాకు. మరి ఈరోజు నందనందన గోవింద, నవనీత చోర గోవింద, ఈ నామాల అర్థాన్ని తెలియచేస్తారండి. నందనందన గోవింద, నందుని ఇంట రేవేపల్లెలో మహారాజులాగా చాలా గారాభంగా పెరిగాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన నందనందన గోవిందుడయ్యాడు. అంటే ఎంత గారాల పట్టి అసలు ఓ పండగ వచ్చినా, ఏదైనా ఒక శుభకార్యమైనా ఆయనకు ఆకలేసిందంటే ఆగడు అసలు. ఆయన చెప్పిందే చేయాలి. ఆయనకు ఆహారం పెట్టాలి అంటే పెట్టాలి. తల్లి ఎంత మందలించిని, ఎంత రోలుకి కట్టేసినా కూడా ఆయన ఆ రోల్ని కూడా లాక్కొని వచ్చేసి ఆయన పనులనంటే ఆయన అనుకున్నది, ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేస్తూ వచ్చాడు. అంటే ఆయన అవతార పురుషుడు కదా. ఈ అవతారం కార్యం చేయటం కోసమే వచ్చింది. కాబట్టి ఎంతోమంది భక్తులకు విముక్తి కలిగించడానికి కూడా ఆయన అవతరించాడు. కాబట్టి ఈయన ఆ నందుడి ఇంట చాలా గారాభంగా, ఎంత గారాభంగా పెరిగాడు అంటే ఇంకా అది సృష్టి రహస్యం. ఆ గారాభంగా పెరగటానికి, నందుడి ఇంట మళ్ళీ ఆయన వెళ్ళటానికి, ఎక్కడో కారాగారంలో జన్మించటం, ఎక్కడో నందుడి ఇంట్లో అంత గారాభంగా పెరగటం, ఆయన లీలల్ని జన్మనిచ్చిన తల్లి కూడా చూడలేదు. మనకి యశోదమ్మనే చూసింది. ఆయన లీలలన్నీ కూడా, ఏ లీల చేసినా కూడా ఆవిడే చూసింది. చాలా వరకు దిష్టి తగులుతుంది బిడ్డకి అని దాచిపెట్టిందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అటువంటి నందనందన గోవిందుడు ఈ గోవిందుడు. నవనీత చోర గోవింద. నవనీతము అంటే వెన్న. వెన్న ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది, ఏమీ ఉండదు. అంటే మనకి అది ఒక్కోసారి ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతూ కూడా ఉంటుంది. అసలు ఇది ఒక పదార్థమేనా, లేకపోతే ఇది ఏమీ లేని స్థితి అనేది తెలుస్తుంది. యోగ సాధనలోకి వెళితే వెన్నని ఆయన ఎందుకు దొంగలించాడు అని అంటే, ఆయన అందరి కర్మలని తీసివేసి వెన్న ఎలా స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, అంటే అప్పట్లో గోవుల నుంచి వచ్చే, పాల నుంచి వచ్చే వెన్ననే వాళ్ళు వాడేవాళ్ళు. మనకి ఇప్పుడు పశువుల నుంచి వస్తుంది. అలాంటి వెన్నని ఆయన దొంగిలించటం వల్ల వాళ్ళ యొక్క పాప కర్మల్ని నిర్మూలన చేస్తూ వచ్చాడు. చోరుడు అంటే దొంగ అని అర్థం. అంటే నవనీతాన్ని చోరించాడు. ఎలా? వాళ్ళు ఎక్కడో ఉట్ల మీద పెట్టుకుంటే, ఉట్టి మీద పెట్టుకుంటే తన బాల్య స్నేహితులందరినీ తీసుకొని వచ్చి ఒకరిని వంగబెట్టి, దాని మీద ఇంకొకళ్ళని వంగబెట్టి, వాళ్ళ మీదకి ఎక్కి ఆయన వెన్నను తీసేవాళ్ళు. ఎంతోమంది ఫిర్యాదులు, యశోదమ్మ నీ కొడుకు మా ఇంట్లో ఈ కుండలు పగల కొట్టాడు, వెన్నను దొంగిలించాడు, ఇలా పారబోసాడు, ఎంతోమంది. కానీ ఒక ఆవిడ ఒక కన్నేసి ఉంచిందంట, ఉట్టి మీద ఉన్న వెన్నని ఎలా దొంగిలిస్తాడో చూద్దాము అని చెప్పాను. వాళ్ళమ్మకి చూపించాలి కదా, ప్రత్యక్షంగా చూపిస్తుంది కదా. కానీ ఆయన ఆ రోజు వెన్నని దొంగలించలేదు, ఆ ఇంట దొంగలించలేదు, ఇంకొక ఇంట్లో. అంటే ఆయన లీలలు చెబుతూ ఉంటే, కళ్ళు మూసుకొని వింటూ ఉంటే, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిన వీడియోలు ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఆయనని దొంగ అని అనకూడదు, చోరుడు. అంటే మనం ఇప్పుడు మన మనసు దోచుకున్నాడు అంటే దొంగ అని ఎలా అంట మనం కదా, అలా ఆయన మన కర్మలన్నిటినీ దోచేశాడు, అంటే తీసేశాడు అని అర్థం ఇక్కడ. అందుకే నవనీత చోరుడు అంటే ఏదో ఒక పదార్థ రూపంలో ఏ లీల చేసినా కూడా ఆయన అదే ఆనందం కలుగుతుంది మనకి. అంటే కోపం అనేది అక్కడెక్కడ ఎవ్వరికీ రాదు. ఆ దొంగిలించబడిన వాళ్ళు కూడా ఏదో ప్రేమతోనే వచ్చి ఫిర్యాదులు చేసేవాళ్ళంట యశోదమ్మకి. అలా యశోదమ్మ చెవి మెలిపెట్టి మట్టి తిన్నా కానీ, వెన్న తిన్నా కానీ ఆయన విశ్వరూపం అంతా చూపించి, అలాంటి గొప్ప రూపం కాబట్టి ఆయనది నవనీత చోరుడు, నవనీత చోర గోవింద అనే నామాన్ని ఆయనకు సంతరించుకుంది. అలాగే పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, ఈ నామం అర్థమేంటండి?
పశుపాలక గోవింద. పశువుల్ని పాలించాడు అంటే మరి రాళ్ల వర్షం పడుతూ ఉన్నప్పుడు గోవర్ధనగిరిని చిటికెన వేళ్ళ మీద ఎత్తి అక్కడున్న గోవులని, అక్కడున్న మానవులని, మిగతా పశువుల్ని, అంటే నేను గోవుల్నే కాపాడుతానని అనలేదు, అంటే ఆయనకి విశ్వంలో ఉన్న ప్రతి జీవి పట్ల కరుణ అనేది భగవంతుడికి ఉంటుంది. అలా అన్నిటినీ, అంటే ఒక గోవుల్నే కాపాడాడంటే మనం ఒక్కసారి అంటే మంచి భాగవతం, పోతన గారు రాసిన భాగవతాన్ని చదివితే అందులో మేక పిల్లలు, కోడి పిల్లలు ఏవైతే అక్కడ దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నాయన్నీ కూడా వచ్చి అక్కడ ఆయన ఎత్తిన పర్వతం కింద నించున్నాయి, వాటిని కాపాడుకున్నాయి. రాళ్ల వర్షము అంటే దెబ్బలు తగులుతాయి, చిన్న చిన్న ప్రాణులు అయితే చనిపోతాయి. అలాంటి వాటన్నిటినీ కూడా కాపాడాడు. అలాగే పశుపాలక శ్రీ గోవింద అన్నారు. కానీ ఒకప్పుడు కాలంలో ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చి వివాహం చెయ్యాలి అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి చూసేవాళ్ళు కాదంట. మీకు ఎంత పశు సంపద ఉంది, ఆ ఇంటికి మొదటగా అమ్మాయిని ఇవ్వాలి అంటే వాళ్ళ ఇల్లుని చూసి వచ్చేవాళ్ళు, అబ్బాయి వాళ్ళ ఇల్లు. ఇంటి ముందు పశువుల పాక, ఇంటి వసారాలో ధాన్యము, భాండాగారం, ఇవి చూసి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు అని అర్థం. అంటే ఒక పశువు నుంచి వచ్చే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా అమ్మితే చాలా ధనం వచ్చేది. కాబట్టి వాళ్ళు అలా చూసి ఇచ్చేవారు. అంటే చూడండి, అటువంటి పశువుల్ని పరిపాలించేవాడు. అంటే ఆయన పరిపాలించాడు కాబట్టి ఆ పశువులకి అంత విశిష్టత. ఈ రోజుల్లో పశువులు ఉన్నాయంటే చాలా చీప్గా, చాలా చిన్నగా పాలు పోసుకునే వాళ్ళు అంటారు. చాలా తప్పు. అసలు వాళ్ళే అసలైన ధనవంతులు అని ఒకప్పుడు మన యుగాలలో, తరాలలో మనం చూస్తే కనిపించేది. కాబట్టి పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, పాపాలన్నిటినీ విమోచనం చేసే గొప్ప నామం ఆ గోవింద నామం. పాపాలు అంటే ఏ రకమైన పాపం, మనం ఎన్నో రకాల పాపాలు చేస్తాం. నోటితో మాట్లాడతాం, చెవులతో వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, కళ్ళతో చూడకూడనివి చేస్తాం. ఒక్కొక్కసారి పూర్వజన్మ కర్మానుసారం మన చేతులతో చేసే పనులు, బుద్ధితో చేసే పనులు, ఆలోచన ఆవేశపరంగా చేసే పనుల వల్ల వచ్చే పాపం మనకు. అందుకే కొన్ని అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఏంటిది అంటే, శ్రవణముతో వచ్చిన పాపం వినటం వల్ల, ఒకళ్ళ గురించి చెడుగా కానీ, ఒక శాస్త్రం గురించి చెడుగా చెప్పిన వినడం వల్ల వచ్చే పాపాన్ని తొలగించుకునే అద్భుతమైన సాధనం ఏమిటి అంటే హరినామమే అని చెప్తుందన్నమాట. హరినామాన్ని పట్టుకుంటే ఆ పాపం తొలగిపోతుంది. అంటే ఏదైనా అయితే తొలగిపోతుంది కదా అని తిరిగి మళ్ళా పాపాలని చేసి మళ్ళా నామం చేస్తామంటే అది కాదు. ధర్మాన్ని పట్టుకొని ఈ పాప విమోచన గోవింద అనేది, అంటే ఆయన పాప విమోచనం చేసేది ఎప్పుడంటే ధర్మాన్ని పట్టుకున్నప్పుడు, మన పూర్వజన్మలో కానీ మనకి తెలియక చేసిన వచ్చిన పాపం కానీ విమోచనం చేసేవాడు అని ఈ పాప విమోచన గోవింద అనే నామం. మరి దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, ఈ నామక అర్థం ఏంటండి? దుష్ట నివారణ గోవింద, ప్రతి అవతారంలోనూ కూడా దుష్టులను శిక్షిస్తూ వస్తున్నాడు భగవానుడు. నరసింహ అవతారం హిరణ్యకశిపుడు, రామ అవతారం రావణాసురుడు, శ్రీకృష్ణ అవతారం కౌరవులు, అంటే తన మేనమామ కంసుడు. ఇలా అంటే ఒక్కొక్క అవతారంలో దుష్టులను శిక్షిస్తూ ధర్మాన్ని కాపాడాడు భగవంతుడు. అందుకే దుష్ట నివారణ గోవింద, దుష్ట శిక్షణ గోవింద అనే నామం వచ్చింది. ఎందుకంటే శిక్షిస్తాడు ఖచ్చితంగా. వాడు డబ్బు ఉన్నవాడా, డబ్బు లేనివాడా, లేకపోతే ఇంకేదైనా. చాలామంది మేము ధనవంతులం, మాకు బాగా పేరుంది, మేము రాజకీయాల్లో ఉన్నాం, మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. అందుకే ఆయనకి దుష్ట సంహార గోవింద అనే నామం వచ్చింది. ఇప్పుడు దురిత నివారణ గోవింద. దురితములు అంటే కష్టములు, మానవులకు వచ్చే కష్టాలు, అనేక రకాల కష్టాలు, అష్ట కష్టాలు అంటాం. ఏదో రకంగా అంటే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సంతాన పరంగా కానీ, భర్త రూపంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే సమాజంలో కానీ, స్నేహితులతో కానీ, ఎటువంటి కష్టాలు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ కారణాలు తెలిస్తే ఓహో ఇన్ని కష్టాలు ఉన్నాయా అని మనకు తెలుస్తాయి. అటువంటి కష్టాలన్నింటినీ తొలగించేవాడు కాబట్టే దురిత నివారణ గోవింద. ఆ కష్టాలన్నింటినీ నివారింపచేసేవాడు. ఎలా? మనం ఆయన నామాన్ని పట్టుకున్నప్పుడు, ఆయన యొక్క లీలలు విన్నప్పుడు, అదే నామస్మరణలో ఉన్నప్పుడు
మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు భగవంతుడా నువ్వు ఉన్నావు అని ఒక దీపం పెడతాం, లేకపోతే ఇంకేవో పిండి దీపాలు పెడతాం, ఇంకేవో దీపాలు పూజలు చేస్తాం. కానీ తర్వాత మనం ఏడుస్తూ ఉంటాం. అంటే భగవంతుడిని మనం నమ్ముతున్నామా? నమ్మినప్పుడు ఆయన పాదాల దగ్గర కష్టాన్ని పెడితే ఖచ్చితంగా దురిత నివారణ గోవిందుడే మన దురితాలని నివారణ చేస్తాడు. మనం ఆ పని ఎవ్వరూ చేయట్లేదు. ఎప్పుడైనా కానీ నేను భగవంతుని పట్టుకున్నా, నేను అదే చదువుతున్నా, ఒక పురాణం చదువుతాను, వేరే ఆలోచన రాదు, భగవంతుడికి వదిలేశాను అని చెప్పని మీరు చేశారు ఒక పారాయణం ఏదన్నా అంటే ఖచ్చితంగా ఆయన మన చేతుల్ని పట్టుకొని ఆ కష్టాల నుంచి బయటికి లాగేస్తాడు. ఇవన్నీ కూడా అనుభవంతో చెప్పాలి, అనుభవిస్తే చెప్పాలి. భగవంతుడి లీలలకు ఒక లిమిట్ అనేది లేదు. ఒక యుగమా, ఈ యుగమేనా, అయిపోయిందా కలియుగంతో అంటే ఇంకా యుగాలు ఉన్నాయి. కలియుగాలు ఎన్నోసార్లు పునరావృతమైంది, ద్వాపరయుగం ఎన్నోసార్లు పునరావృతమైంది, కొన్ని కోట్ల సార్లు కూడా పునరావృతమై ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి దురిత నివారణ అంటే కష్టాలను నివారించేవాడు భగవంతుడు, ఆ గోవిందుడు అన్న ఒక దృఢమైన నిశ్చయంతో ఆ భగవన్నామ స్మరణ, ఆ గోవింద నామ స్మరణ చేస్తే తప్పకుండా మన కష్టాల నుంచి మనల్ని బయటపడేసేవాడు అని అర్థం. శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, ఈ నామానికి అర్థం ఏంటండి? శిష్ట పరిపాలిక, శిష్టులు అంటే దుష్టులని శిక్షిస్తాడు, శిష్టులని రక్షిస్తాడు. అంటే శిష్ట పరిపాలిక అంటే మంచి వాళ్ళని పరిపాలిస్తాడు ఆయన. పరిపాలించడం అంటే ఏంటిది? ఇక్కడ మనము న్యాయంగా ధర్మంగా ఉన్నామంటే నిజంగా ఆయుష్ పెరుగుతుందంట. ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఏదైనా ఆవేశపడవలసిన సమయంలో కూడా కొంచెం ఎవరైతే ఆవేశపడకుండా ఆలోచిస్తారో వాళ్ళకి ఆయుష్ ఎక్కువంట. ఎందుకు అంటే శిష్ట పరిపాలక గోవింద, శిష్టులని అంటే మంచి వాళ్ళే ఆ పని చేస్తారు. ఆవేశం వచ్చినప్పుడు, గొడవ పడుతున్నప్పుడు ఒక అడుగు వెనక్కి వేయటం, మనది సమయం కాదనుకొని వెనకడుగు వేయటం, మంచి పనులనే చేస్తూ భగవంతుడి గురించి చెబుతూ దాన ధర్మాలని చేస్తూ. ఇప్పుడు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటాడు, భగవంతుడు రాడు. ఇలా శిష్టులు అంటే మంచి వాళ్ళ రూపంలో భగవంతుడే వచ్చి సహాయం చేస్తాడు. అటువంటి వాళ్ళని పరిపాలిస్తాడంటే ఆయన ఆదుకుంటాడు, ఆయన పర్యవేక్షణలోనే వీళ్ళు ఉంటారు. ఏది చేయాలన్నా కూడా వాళ్ళకి ఈయన అండగా, అంటే పిలవగానే పనులు సక్రమంగా జరిగిపోయేంత భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శిష్టులు. వాళ్ళని పరిపాలించే భగవానుడు గోవిందుడు. అంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి ఏ నామం చెప్పుకున్నా కూడా, ఏ అవతారం తీసుకున్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా దుష్టులని శిక్షిస్తూ శిష్టులని రక్షిస్తూ వచ్చాడు. అలాగే కష్ట నివారణ గోవింద, కష్టాలని నివారించేవాడు. అంటే రాబోయే కష్టాలని కూడా నివారించేవాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా రాబోయే కష్టాలు ఎలా తెలుస్తాయి అంటే భగవద్భక్తితో భగవన్నామ స్మరణ చేస్తూ మనం అదే సమయం ప్రతి ఘడియ భగవానుడికే మనం సమర్పించి ఆయన నామంతోనే మనం ఉంటే మనకొచ్చే కష్టం ఎక్కడి నుంచో వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా. మళ్ళీ ఎవరో కానీ చెప్పరు ఇలా జరగబోయేది మీకు ఎందుకు ఆగిపోయిందంటే ఆ కష్ట నివారణ గోవిందుడు, కష్టాన్ని నివారించడానికి గోవిందుడు వచ్చి మనల్ని రక్షించాడు. అక్కడ కష్టాన్ని దరికి రానికుండా చేశాడు. అంటే గోటితో పోయేదానికి గొట్టెల దాకా అంటారు కదా, ఆ గోటితో పోయేదాన్ని గోటి దాకా కూడా తీసుకురాకుండా చేసే గోవిందుడు. అంటే ఆయన నామం పట్టుకుంటేనే మనల్ని ఒక ఆరాలాగా ఉండి రక్షిస్తాడు. ఇప్పుడు ఒక కూతురు పుట్టగానే తండ్రి ఎలా రక్షించుకుంటూ వస్తాడో, కష్టం రానివ్వకుండా, ఒక పరాయి పురుషుడి కన్ను పడకుండా ఎలా రక్షించుకుంటూ ఆయన జీవించి ఉన్నంత కాలం ఎలా చేస్తాడో, మనిషి కంటే మరణం ఉంది. భగవానుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, ఆయనకి పుట్టుక మరణాలంటూ లేవు. అటువంటి భగవంతుడు మనము చేసే పూజ, మనము పట్టుకునే ధర్మాన్ని బట్టి మన చుట్టూ ఒక ఆరాన్ని ఇస్తాడు. ఏ కష్టం అంటే ఎవరైనా కత్తితో పొడవడానికి వచ్చిన దగ్గరికి వచ్చి వాడు ఇలా స్థానువులా నిలబడిపోవాల్సిందే. అటువంటి గొప్ప నామమే గోవిందనామం. అందుకే ఈ నామానికి ఉన్న అర్థం అదే అన్నమాట. కాబట్టి ప్రతి అర్థము తెలుసుకోవాలి. కొంతలో కొంతైనా ఆచరించడానికి మనం మొదలు పెడితే అది అలవాటుగా మారిపోతే భగవంతుడు, ఆ గోవిందుడు మనల్ని సర్వదా మన వెంబడి ఉండే. ఎంతమంది భక్తులని రక్షించిన గాథలు మనకు లేవు. ఎంతో అసురులని కూడా రక్షించాడు. అంటే వాళ్ళల్లో మార్పు చెంది, అంటే ఆ అసుర లక్షణాలని తొలగింప చేసుకుంటే వాళ్ళని కూడా రక్షించాడు అని అంటే మనం అంత అసుర లక్షణాలు చాలా తక్కువగానే ఉంటాయి, అంత ఎక్కువగా ఉండవు. విభీషణుడు
రాక్షస వంశంలో జన్మించాడు. కానీ ఎందుకు ఆయనని చిరంజీవిగా ఆయనకు యొక్క అనుగ్రహం ఉంది అని అంటే ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు. ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము అనేది కాదు, రాక్షసుడి ఇంట పుట్టిన విభీషణుడే మనందరికీ కూడా ఉదాహరణ అన్నమాట. కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటే మన కష్టాలన్నిటినీ కూడా తొలగించి, ధర్మం పట్టుకున్న వాళ్ళకి కష్టాలు చాలా ఎక్కువగా వస్తాయి. మౌనంగా ఉండి భగవంతుని పట్టుకున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువగా వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. మేము ఎప్పుడు చేస్తుంటాం మా కష్టాలు అంటే, కష్టాలు పడుతూ ఉన్నారంటే భగవంతుడికి మీకు అందరికీ కూడా ఇది ఆఖరి జన్మ, అంటే ఏ జన్మల్లో ఉన్న పాపం కర్మం కష్టారూపంలో ఇచ్చేసి ఆయన దగ్గరికి ఆయన హక్కున చేర్చుకునే జన్మ ఇది అని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అదే ఈ కష్టపరిపాలక గోవింద. వజ్ర మకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, ఈ నామానికి అర్థం ఏంటండి? వజ్ర మకుటధర గోవింద, వజ్ర కిరీటాన్ని ధరించి ఉంటాడు స్వామివారు. ఆయన నగలన్నీ కూడా వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చలు ఇలాంటివే ఉంటాయి. చాలా చాలా అందంగా ఉంటాయి స్వామివారికి. అయితే ఇక్కడ వజ్ర కిరీటం అనే దాన్ని ధరించిన ఓ గోవిందుడా అనే దానికి అర్థం. అంటే ఆయన అనుకుంటే వజ్ర కిరీటమేనా, ఆయన శరీరం అంతా కూడా వజ్రాలుగా చేసుకోవచ్చు. కానీ ఆయనకి ఇవేమీ అంటవు. అసలు ఆయన నిర్వికారుడు, ఆకారమే లేని స్వామి. అటువంటి స్వామికి మనం భక్తితో స్వామివారిని ఇలా అలంకరించుకుంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా వస్త్రధారణ చేస్తే ఎలా ఉంటుంది. అసలు భగవంతుడికి అలంకరణ అంటేనే గుర్తొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి. ఎంత అందంగా పూలతో అలంకరిస్తారు, ఎంత అందమైన నగలు స్వామివారికి, ఎన్ని నగలు ఉన్నాయి ఆయనకి మనము చేపించామా, ఆయనకి అవసరమా? అంటే భక్తులు భక్తితో స్వామివారు వజ్ర కిరీటం ధరిస్తే చాలా బాగుంటుంది కదా. ఆ వజ్ర కిరీటాన్ని ధరించిన స్వామివారిని దర్శించుకున్న భక్తుల జీవితాలు కూడా వజ్రం ఎలా మెరుస్తుందో అలా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా వెలుగు ఉండాలి, కష్టం అనేది ఉండకూడదనే దానికి ఆయన ధరించాడు. లేకపోతే ఆయనకు వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. దీనికే వజ్ర మకుటధర గోవింద అని చెప్పి అర్థం. వరాహమూర్తి గోవింద, వరాహస్వామి. మనకి తిరుమలకు వెళ్తే మొదటగా చెప్పేది వరాహస్వామిని, భూవరాహస్వామి. ఆయనను దర్శించుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అంటే ఆ ప్రాంతం అంతా ఆయనది అయినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రదేశాన్ని ఇచ్చాడు. భగవంతుడికి ప్రదేశాన్ని ఇవ్వటం ఏంటిది? వరాహస్వామి కూడా మహావిష్ణువు అంశే కదా, ఆయన అవతారమే కదా. అంటే ఆ అవతారంలో అంటే భగవంతుడికి కూడా మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం, ఏదైనా పొలం కొనాలి, స్థలం కొనాలి, ఇల్లు కొనాలి అంటే మాకు డబ్బులు ఉన్నాయమ్మా అవ్వట్లేదు అంటే మేము అందరికీ చెప్పేది భూవరాహస్వామిని దర్శించుకోండి, స్వామివారిని ఆయన యొక్క స్తోత్రాన్ని చదవండి అని. అంటే వెంకటేశ్వర స్వామికే స్థలాన్ని కేటాయించాడు. అటువంటి స్వామిని మనము అర్చిస్తే, మనము పూజ చేస్తే మనకు లభించదని. అటువంటి వరాహస్వామి ఉన్న ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి మొదటగా ఆయనని దర్శించుకొని తర్వాతనే వెంకటేశ్వరిని దర్శించుకోవాలి. కాబట్టి అందుకే వరాహస్వామి గోవింద, ఆయన కూడా ఆనందపడాలి కదా. ఎంత గొప్ప నామాలు! ఈ నామాలు మనకు అందించిన వాళ్ళు నిజంగా ఎంత ఆలోచించి, ఎంత లోతుగా, ఎంత అర్థం వచ్చేలాగా మనలో చలనం తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేశారు అంటే ఈ వరాహమూర్తి స్వామి గోవింద. స్వామివారు లక్ష్మీదేవిని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ చాలామంది అంటే నార్త్ ఇండియన్స్ వస్తే వాళ్ళకి కొంచెం తెలీదు వరాహస్వామిని మొదటగా దర్శించుకోవాలి అని. మనకి కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మొదటగా తిరుచానూరు పద్మావతమ్మని దర్శించుకొని అమ్మవారికి, అమ్మ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళాలి అని చెప్తారు. మొదట అమ్మకి కొండ ఎక్కాక వరాహస్వామిని మళ్ళా దర్శించుకొని తర్వాత వెంకటేశ్వరిని దర్శించుకోవాలి. అంటే ఇక్కడ ఆయన ప్రాధాన్యత కొండ మీద ఎక్కువగా ఉంది అని అర్థం. ఆయన ప్రదేశం అది. ఆయన ప్రదేశంలో ఈయన కొంత అంటే ఈయనకి ప్రదేశం ఇచ్చేంతనా అంటే ప్రతి అణువు, ప్రతి కణం, అంటే కణంలో 100వ భాగము ఎంత ఉందన్నా కానీ భగవంతుడిది. అది మనం అనుకుంటూ ఉంటాం భూమి నాది, ఈ భూమి నాది, ఈ భూమి నాది. భూదేవి మాత్రం ఏమీ అనుకోదు, ఇది నాదిరా అనుకోదంట. అలా మనం అనుకుంటాం ఈ భూమి నాది అని చెప్పానని. ఏది మన భూమి అంటే చనిపోయిన తర్వాత శవాన్ని ఎక్కడైతే పేర్చి దహనం చేస్తామో అది కూడా నీది కాదు.
అంతా అయిపోయాక అది చెరిపేసి ఇంకొకళ్ళని దహనం చేస్తారు, అది కూడా మనది కాదు. కాబట్టి అలాంటి ఈ భూ వరాహస్వామి పేరు మీద వచ్చిన నామమే ఈ వరాహస్వామి గోవింద. గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, ఈ నామానికి ఉన్న అర్థం ఏంటండి? నిరంతరము స్వామివారి నామాన్ని జపించిన గోపికల్ని ఎలా ఆదరించాడో భగవానుడు. గోపీజనలోల గోవింద, చాలామంది 16,000 మంది గోపికలు స్వామికి, 8 మంది భార్యలు, ఇలా ఈయన ఎంజాయ్ చేశాడు అని చెప్పనని అనుకుంటూ ఉంటారు. అంటే మనకి సినిమాల్లో కూడా అలానే చూపించారు. కాబట్టి అదే ఆ అర్థంతోనే ఇలా ఉండేవాడు శ్రీకృష్ణుడు. భగవంతుడే ఎంజాయ్ చేశాడు, మనం ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏముంది అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఆయన బ్రహ్మచారి అనేది ఎవరికీ తెలియదు. బ్రహ్మచారిగా ఉన్నాడు, 8 మంది భార్యలను పెట్టుకున్నాడు. ఆయన అసలు భగవంతుడి యొక్క తత్వం స్త్రీతత్వమా పురుషతత్వమా? ఏదీ కాని తత్వం భగవంతుడు. అటువంటి ఆయనకి సంసారం ఏంటిది? సంసారం అంతని సన్యాసిలాగా ఆయన ఉండేవాడు. భార్యలేంటిది, గోపికలేంటిది అంటే భక్తులే. మనకి ఆ భగవానుణ్ణి ప్రేమగా ఆర్తితో, ఇక్కడ ప్రేమ మనకు సందర్భానుసారం మారుతుంది. భార్యాభర్తల ప్రేమ వేరు, తల్లి బిడ్డల ప్రేమ వేరు, తల్లి కూతుళ్ళ ప్రేమ వేరు, తండ్రి కూతుళ్ళ ప్రేమ, ఇక్కడ సందర్భానుసారం ప్రేమ మారుతుంది. ఇక్కడ గోపికలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమ ఏంటిది? ఆ ప్రేమతత్వం వేరు. ఆ ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోగలిగితే ఎవరు కూడా ఆయన ఎంజాయ్ చేశాడనే మాట రాదన్నమాట. మహానుభావుడు ఆయన అందరినీ ఉద్ధరించటానికి, వీళ్ళందరూ కూడా తర్వాత స్వామిలో ఐక్యమైపోయిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి గోపీజనలోల గోవింద అంటే లోలుడు అంటే ఆయన వాళ్ళకి వశమైపోయాడు, వాళ్ళు ఆయనకు వశమైపోయారు. అంటే భగవంతుని పట్ల భక్తికి మనం ఎలా వశపడతామో భక్తుల పట్ల కూడా భగవంతుడు అలానే వశపడతాడు, వశం అయిపోతాడు. మనం చెప్పినట్లుగానే ఎన్నో గాథలు మనకి ఉన్నాయి. భక్తుడు చెప్పినట్లుగా భగవంతుడు నడుచుకోవటం అనేది అదే ఇక్కడ ఈ నామానికి ఉన్న అంతరార్థం. గోవర్ధనోద్ధార గోవింద, గోవర్ధనగిరిని ఎత్తి ఉద్ధరించిన వాడు గోవిందుడు. అసలు నామం వచ్చింది గోవింద అన్న నామం ఈ నామంతోనే. గోవర్ధనగిరి ఎత్తాడు కాబట్టి గోవిందుడు అయ్యాడు, గోవులను కాపాడాడు కాబట్టే గోవిందుడయ్యాడు, ఊరిలోని వాళ్ళందరినీ సంరక్షించాడు కాబట్టే గోవిందుడయ్యాడు. అంటే ఒక గోవులని మాత్రమే రక్షించాడు గోవిందుడు అయ్యాడా అంటే గిరి పర్వతాన్ని చిటికన వేలు మీద కనీసం ఒక పేపర్ని కూడా మనం ఎత్తి నిలబెట్టలేం. అలాంటిది ఆయన భగవానుడు. ఆయనకేముంది? ఆయన ఏమైనా విశ్వాన్ని ఎత్తి కూరల మీద ఎత్తి భూమిని కాపాడాడు. అటువంటి ఆయనకి గోవర్ధనగిరి పర్వతం పెద్ద లెక్కేం కాదు. 7 రోజుల పాటు అక్కడున్న ప్రజలని అందరినీ కూడా కాపాడి, అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది భగవంతుని మనల్ని ఎలా రక్షిస్తాడు అనేది. అదే ఈ గోవర్ధనోద్ధార గోవింద, గోవర్ధనగిరి పర్వతాన్ని కూడా ఉద్ధరించినవాడు. అంటే మానవులంతా ఏం చేశారు? ఇంద్రుడికి యాగాలు హోమాలు చేయడం మానేసి గోవర్ధనగిరికి యాగాలు హోమాలు చేయటం మొదలు పెట్టారు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు, మీరు ఆ గోవర్ధనగిరికి చేయమని చెప్పి. అప్పుడే కదా ఆయనకి చాలా ఆవేశము కోపము వచ్చి రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అంటే ఆ గిరిని కూడా ఉద్ధరింప చేసినవాడు. అంటే ఒక కొండకి ఏదైనా కానీ మనము కొండకెళ్ళి ఏదో పూజలు చేసి హోమాలు అయితే చేయంగా, కానీ ఆయన చేయించాడు అంటే ఆ గిరిని కూడా ఉద్ధరించాడు. అక్కడ ఉన్న ప్రాంతవాసులు ప్రతి ప్రాణిని కాపాడాడు, ఇంద్రుడిలో ఉన్న అహంకారాన్ని తొలగించాడు. అది ఇక్కడున్న ఈ గోవర్ధనోద్ధార గోవింద అనే నామానికి అర్థం. రమాదేవి గారు, గోవింద నామాల అర్థ పరమార్థాలని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు. నమస్తే. గోవింద నామాల విశిష్టతని గోవింద నామాలు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరికొన్ని గోవింద నామాల అర్థాన్ని విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.